కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశంలో సభ నిర్వహణ తేదీలపై చర్చించి నిర్ణయించనున్నారు. తొలి రోజు సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశాల్లో సభ నిర్వహణ తేదీలపై చర్చించి నిర్ణయించనున్నారు. తొలి రోజు సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశంలో సభ నిర్వహణ తేదీలపై చర్చించి నిర్ణయించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఇక్కడ ఏపీ అసెంబ్లీ ఈ బడ్జెట్ సమావేశాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఒక రాజకీయ ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. గతంలో ప్రభుత్వం నిర్వహించిన వైసీపీ 11 సీట్లు పరిమితం కావడంతో ఇక్కడ వీరంతా కూడా అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాని ఇస్తేనే తాను అసెంబ్లీకి అడుగు పెడతాను తన ఎమ్మెల్యేలతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొంగు పట్టుదల పట్టుకుని ఇక్కడ అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కాని పరిస్థితి. అలా ప్రజలకు ప్రతినిధిగా శాసనసభ్యులకు ఎన్నికైన వ్యక్తి 60 రోజులు అసెంబ్లీకి రానట్టయితే అనర్హత వేటు పడుతుందనే కాజును చట్టపరమైన అంశాన్ని స్పీకర్లు ఇక్కడ వెలుగులోకి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కానీ మన జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకొని ఇక్కడ రివర్స్ టెండరింగ్ విధానంతో ఇక్కడ ఏపీ అసెంబ్లీకి ఈ రోజు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రంగం సిద్ధమైంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తాము అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్టు కూడా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరమైన అంశంగా మారాయి. ఇక్కడ మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6 ప్రయోజనాలను అందించేందుకు ఈ బడ్జెట్ ఒక కీలకం. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు ఆర్థిక భారాన్ని సరిదిద్దుతూ కొంత సమయం పడుతుందని సూపర్ 6 ప్రయోజనాలు అందిస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు సూపర్ 6 ప్రయోజనాలన్నీ అందించేందుకు అవకాశం ఉందన్న కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది. ఈ మేరకు బడ్జెట్ లో కేటాయింపులను బట్టి వారు చెప్పే దాని మీద నమ్మకం ఏర్పడుతుందన్న అంశం కూడా ఇక్కడ
ప్రధానమైంది. ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది, పరిపాలనా అనుభవం ఉంది. ఆయన చెప్పిన ఎన్నో పనులను, ఎన్నో పథకాలను నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడింది. అలా కూడా అలానే సూపర్ 6 లో కూడా కొన్ని పనులను నెరవేర్చకపోవచ్చన్న ప్రతిపక్షాల వాదనను తిప్పికొడుతూ వాటన్నిటినీ కూడా ఏప్రిల్ జూన్ కల్లా అన్నిటినీ కూడా సూపర్ 6 ప్రయోజనాలను ప్రజలకు అందేలా చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది. అయితే గతంలో పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి వేరు. ఇప్పుడు కూటమి భాగస్వామ్యం ఉంది. ఇటు జనసేన, బీజేపీ భాగస్వామ్యంతో వీరంతా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. ప్రజలకు ఏమైతే చెప్పామో అవన్నీ కొంతమేరకైనా నెరవేర్చాలనే ఉద్దేశంతో వారు ఒత్తిడి తీస్తున్న పరిస్థితి ఉంది. ఈ కూటమి భాగస్వామ్యంతో కేంద్రం యొక్క సహకారం కూడా ఉండడంతో ఈ సూపర్ 6 ప్రయోజనాలను వెంటనే ప్రజలకు అందించాలా అనే అంశం నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశం ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ లో ఆయా పథకాలకు సంబంధించిన కేటాయింపులను బట్టే ప్రజాక్షేత్రంలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ప్రతిపక్షాల వాదనలను మూతపడే అవకాశం ఉంది. వాదనలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైసీపీ పక్షం నేత ఈరోజు అసెంబ్లీకి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇటీవల నేపథ్యంలో గత ప్రభుత్వంలో అనేక అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ వారికి సంబంధించిన వారందరినీ కూడా జైలుకు వెళ్ళి పరామర్శించి వాళ్ళంతా సచివులని సర్టిఫికేట్లు ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ అసెంబ్లీలో కూడా అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు రావచ్చు. దాదాపుగా ఇక్కడ మనం ఇంకొక అంశం, రఘురామకృష్ణరాజు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆయన ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నారు. అసెంబ్లీకి హాజరయ్యే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుకు గౌరవ వందనం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాల నేపథ్యంలో ఇక్కడ ఈ ఏపీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. మరోపక్క ఈ పవన్ కళ్యాణ్ మీద భారీ ఆశలు నెలకొన్నాయి ప్రజల్లో. ప్రతి అంశంలోనూ ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడాలని, సనాతన ధర్మాన్ని పాటించాలి, ఆ విధానం ప్రభుత్వంలో కూడా ఉండాలి, ప్రజలకు ఇచ్చే ప్రయోజనాల పట్ల ఎలాంటి రాజీ పడేందుకు అవకాశం లేకుండా కేంద్రం నుంచి కూడా తన వంతు సహకారాన్ని కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం ఉండడంతో కొంతమేరకైనా అవకాశం ఉన్న మేరకైనా కూడా సూపర్ 6 ప్రయోజనాలను అందించాలని కూటమి ప్రభుత్వం దృఢ నిర్ణయంతో ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పట్ల అంతా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వంలో పెరిగిన ధరలు కొంతమేరకు పరిమితం కావచ్చు, కొంత విసులుబాటు కావచ్చు అనే ఆశ అందరిలో నెలకొంది. ఇప్పటికే అంగన్వాడీ వారికి ఒక మంచి ప్రయోజనాన్ని కూడా కల్పిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ అలికేషన్ ఎంతవరకు ఉంటుందనేది కూడా ఆసక్తి నెలకొంది. ఇటు ఉద్యోగులకు కూడా కేంద్రం నుంచి ఊరట లభించింది, రాష్ట్రం నుంచి కూడా ఊరట లభించే అంశాలు ఇక్కడ నెలకొన్నాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనకు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించిన నేపథ్యంలో అనేక బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ ను ప్రజల ముందుకు తేబోతుంది, ఎలాంటి ప్రయోజనాలను బడ్జెట్ సమావేశాల ద్వారా ఇక్కడ ఆశించవచ్చు, ప్రభుత్వం మనుగడైందనేది ఈ బడ్జెట్ నుంచి ఒక ప్రామాణికం కానుండడంతో అంతా కూడా ఈ బడ్జెట్ పట్ల ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.